జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి సంబంధించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మే నెల 25 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, సగటు కంటే కొంచెం తక్కువ. ఎందుకంటే అష్టమ శని ప్రారంభమైంది కాబట్టి ఎక్కడ కూర్చున్నాడు అని అంటే ఆరోగ్యంపై కూర్చున్నారు. జాగ్రత్త, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్త పడాలి. శుక్రుడు మీ 9వ స్థానంలో, అష్టమ శని ప్రభావం ఉంటుంది. బృహస్పతి ఈ నెల మిశ్రమంగా ఉన్నారు. లాభాల ఇంటికి అధిపైనటువంటి బుధుడు ఈ నెల 2 మార్పులకు గురవుతున్నాడు. ఈ నెల వ్యాపారం అనుకూలంగా ప్రతికూలంగా 2 ఉంటుంది. అయినప్పటికీ మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఈ నెల చాలా సహనం పాటించాలి. సింహరాశి మిత్రులారా, మీ నోరు అదుపులో పెట్టుకోవాలి. ప్రభుత్వ విషయాలు, పర్మిషన్స్ అన్ని పనుల్లోనూ ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రయత్నాలు ఏది కూడా చేయకండి, నివారించండి. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది. కుటుంబ సమస్యలు సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. అనవసరమైనటువంటి సంభాషణ నివారించండి. సోషల్ మీడియాలో కాస్త దూరంగా ఉండండి. మీరు ఏదైనా కామెంట్ చేసినా, మీరు ఏమైనా ఇచ్చిన టెస్ట్ ద్వారా, మీరు ఇచ్చిన పోస్ట్ ద్వారా మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి సంభాషణను నివారించేసేయండి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మాస ద్వితీయార్థం నుండి క్రమక్రమంగా పరిస్థితులు అనుకూలం అవుతాయి. అనవసరమైనటువంటి జోక్యం అవకాశం వద్దు. ఇతరుల విషయంలో అసలు జోక్యం చేసుకోకండి. పెద్దగా ఆర్థిక నష్టాలు ఉండవు, కానీ ఆర్థికంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆదా చేసిన డబ్బును ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం అమ్మకం మరియు లాభంలో యథావిధిగా ఉంటుంది. ఖర్చులు మాత్రం పెరుగుతుంది. గృహ నిర్మాణ పనులు మధ్యస్థంగా ఉంటుంది. కొన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు ఆశ్రయించవచ్చు. మాస ద్వితీయంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, కఠినంగా కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి మాటలు తోటి ఉద్యోగులు స్నేహపూర్వకంగా మీరు మెలగండి. స్నేహితులతో సహాయం పొందుతారు. సోదరుల సోదరీమణుల సహాయం పొందుతారు. మాస ద్వితీయంలో విదేశాలకి వెళ్ళవలసే అవకాశం వస్తుంది. చాలా కాలంగా చేయలేని దేవతా ప్రార్థన, ఒక తీర్థయాత్ర చేసే అవకాశాలు ఉన్నాయి. కాస్త ఉపశమనం పొందుతారు. విదేశీయ విద్యను ఎంచుకునే విద్యార్థులకు సానుకూల ఫలితాలని పొందడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం చెప్పచ్చు. ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యం పైన చాలా శ్రద్ధ వహించాలి. ఒక్కసారి మాస్టర్ చెకప్ చేసుకోండి. అవసరమైతే శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశం మే నెలలో సింహరాశి వారికి ఉంది. ఎదురు చూడని శుభవార్త ఒకటి వింటారు మాస ద్వితీయంలో. బంగారు ఆభరణాలు, విలువైనటువంటి వస్తువులను జాగ్రత్త పెట్టుకోండి. మీరు ప్రయాణం చేసేటప్పుడు ఏది మిస్ అవ్వకుండా, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకి మిశ్రమం. షేర్ మార్కెట్ అస్సలు వద్దు ఈ నెల. మీడియా రంగం వారికి బాగా విపరీతమైనటువంటి ప్రెషర్ ఉంటుంది. ఐటీ రంగం వారికి కొంతమందికి ఉద్యోగాలు రావడానికి లేట్ అవ్వచ్చు, లేదా కొంతమందికి ఉద్యోగాలు తొలగే అవకాశాలు ఉన్నాయి, లేదా కొంతమందికి ఉద్యోగంలో ఏమి చెయ్యాలో తోచని ఒక స్థితి కూడా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నం కాస్త కష్టసాధ్యం. ఈ నెల లక్కీ డేస్ అని చెప్పుకుంటే 3, 6, 8, 14వ తారీఖున బాగుంటుంది. లక్కీ నెంబర్స్ 4, 7. చంద్రాష్టమం మే నెల 2022 5 2025 12 గంటల నుండి 24 5 2025 వరకు 1:48 మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. పరిహారం: నవగ్రహాలకి వెళ్ళి ప్రదక్షిణం చేయండి. సింహరాశి మిత్రులారా, మనకు సమయం బాగాలేనప్పుడు దైవ ప్రార్థన అనేది చాలా ముఖ్యం. ఆదివారాల్లో గణేష్ ఆరాధన చేయండి. సూర్య నమస్కారం చేయండి. శని భగవానుకి తైలాభిషేకం చేయండి. ఎంత వీలుంటే సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. గమ్ అన్నంటే పెదాలు ఎలా అతుక్కుపోతున్నాయి, అలా గమ్ గణపతి నమః అన్నట్టుగా ఉండండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాల, అందులోనే మీకు అష్టమ శని ఉంది కాబట్టి ప్రత్యేకించి శని భగవానికి ఇష్టప్రీతి అయినటువంటిది జమ్మి. ఆ జమ్మికి సంబంధించినటువంటిది ఈ కరుంగాలి. ఈ కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు,
జన వశీకరణ అవుతుంది. మీ పైన ఉన్నటువంటి ఇక చెడు ప్రభావం అంతా తొలగుతుంది. మాలను వేసుకోండి. మీ ఇష్ట దైవంలో వెళ్ళి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న మా నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి, వివరాలన్నీ మీకు అందిస్తాము. విజయోస్తు. మత్స్య పురాణం 65వ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామప్రదమైనటువంటి అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పారు. శ్రీ నారద పురాణం కూడా ఈనాడు చెయ్యి దాన ధర్మాలు అత్యధిక ఫలితాన్ని ఇస్తానని చెప్పబడుతుంది. కుబేరుడు అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ధనవంతుడయ్యాడట. మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి వస్త్రాభరణం అప్పుడు చీరను ప్రసాదించింది కూడా ఇదే రోజు. ఇంత అద్భుతమైనటువంటి రోజు ఖరీదైన వస్తువులు, బంగారు ఆభరణాలు, తమ సంపద, శ్రేయస్సు అన్నీ కూడాను భగవంతుని ముందర పెట్టి పూజ చేస్తారు. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజు లక్ష్మీదేవిని పూజించడం ఎలా అంటే, ఒక మంచి రాగి చెంబు తీసుకోండి, కల్లుప్పు ఉంటుంది కదా, తమలపాకు వేసి ఆ కల్లుప్పు తమలపాకు మీద వేయండి, రాగి చెంబు దాంట్లో పెట్టండి. మీ ఇంట్లో ఉన్నటువంటి కాయిన్స్ ఉంటాయి కదా, రూపాయి కాయినో, 5 రూపాయల కాయినో, 10 రూపాయల కాయినో, లేదా మీ బంగారు ఆభరణము, అవన్నీ కూడా దాంట్లో పెట్టండి, పూజించండి. యక్షాయ కుబేరాయ వై శ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం దేహి దేహి తాపయ స్వాహ అని మంత్రంతో జపం చేయండి. శాస్త్రాల ప్రకారం ఈరోజు కృష్ణుడు యుధిష్ఠుడికి అక్షయ పాత్ర ఇచ్చిన రోజు కూడా ఇదే రోజు. ఇందులో ఉండే ఆహారం ఎప్పటికీ మరవదు. కాబట్టి బియ్యాన్ని కూడా దేవుడి ముందర పెట్టండి. అందుకే ఈ పవిత్రమైన రోజు దానం చేయడం వల్ల శాశ్వత పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తారు. అక్షయ తృతీయ రోజు ఒకవైపు కొబ్బరికాయ, దక్షిణావృత శంఖం అంటారు చూసారా, చెవిలో పెట్టుకుంటే ఓంకార నాదం వస్తుంది చూసారా, దక్షిణావృత శంఖం, శివలింగం, కళ్ళుప్పు, దొడ్డుప్పు అంటారు చూసారా, ఖచ్చితంగా ఆ రోజు 1 కిలో కొనండి, కళ్ళుప్పు కొనండి. కొన్ని చోట్ల దొరకదు, వెతకండి, తీసుకొచ్చి కొనండి. ఆ రోజు ఇంటికి తీసుకురావడాన్ని గట్టిగా చెయ్యండి. దాని పూజ ఎలా చేయొచ్చు? అక్షయ తృతీయ రోజు తెల్లవారుజామున, అంటే సూర్యోదయానికి ముందు లేచి గడప కడిగి పసుపు ఆరం రాసి స్నానాధికాలు చేసి ఉతికిన బట్టలు ధరించి పసుపు రంగు వస్త్రాలు ధరించండి. మంచి ఫలితాలు పొందారు. పూజ చేసే చోట ఒక వస్త్రం ఏర్పాటు చేయండి. అనంతరం విష్ణు విగ్రహాన్ని, లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రార్థన చేయండి, నీటితో శుద్ధి చేయండి. పూజ చేసే సమయంలో తులసి ఆకులు, బిల్వ ఆకులు పెట్టి పూజించండి. పండ్లు, పువ్వులు వగరాలు పెట్టండి. మంచి ఆహారం అనండి, తీపి పంటలంతా పేదవాళ్ళకి, ఆఖరికి మీ ఇంట్లో పని చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వండి. స్ట్రేంజర్స్, రోడ్డు మీద, ఈ హాస్పిటల్స్ బయట అటెండెన్స్ లోపల ఉన్నటువంటి వ్యాధితో ఉన్న వాళ్ళు బయట చాయ్ కాఫీ తాగడానికి కూడా లేకుండా వాళ్ళ బంధుమిత్రులు రోడ్డు మీద ఉంటారు చూసారా, వాళ్ళకి పోయి ఆహారం ఇవ్వండి, ఆనందపడతారు. ఆ లోపల ఉన్న వైద్యం చేసుకున్న వాళ్ళు కూడా ఆరోగ్యం అవుతారు. ఇదే అక్షయ తృతీయ రోజు చేయవలసిన పనులు. దాన ధర్మాదులు ఎక్కువ చెయ్యండి. పూజ ముగిసిన అనంతరం మహావిష్ణు స్వరూపంగా, లక్ష్మీదేవి స్వరూపంగా కొంతమందిని ప్రార్థన చేసి వాళ్ళకి దానం ఇవ్వండి. అక్షయం మీరు ఎంత దానం చేస్తారో, ఎందుకు మనం పూజ చేసిన తర్వాత కృష్ణార్పణం అంటారు, ఖర్చు మీదే, డబ్బు మీదే. కృష్ణుడికి ఎంత ఎందుకు అర్పణం ఇస్తున్నారు? కృష్ణార్పణం అనగానే అది తిరిగి మీ దగ్గరికి వస్తుంది. అందుకే అక్షయం అని అన్నారు. ఉప్పు అక్షయ తృతీయ రోజు ఎందుకు కొనాలో, అక్షయ తృతీయ రోజు ఉప్పు కొని దానం చేయడం వల్ల జీవితంలో అన్ని కష్టాలు తొలగుతాయి, దరిద్రం తీరుతుంది, నవగ్రహ దోషం తొలగుతుంది, అలాగే అన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. భార్య భర్తల మధ్య సఖ్యత లోపం అది తొలగుతుంది. అక్షయ తృతీయ రోజు ఉప్పు దానం చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు పొందుతారు. అక్షయ తృతీయ రోజు ఉప్పు కొనడం వల్ల సాధారణ రాతి అంటే బాగా తెల్లగా ఉన్నటువంటిది, అక్షయ తృతీయ రోజు రాతి ఉప్పు కొనడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. చూడండి, వంట అంతా చేస్తామండి, ఒక చుక్క అందరూ ఉప్పు లేకపోతే ఎలా ఉంటుంది? అద్భుతమైన వంటే కదా, అదే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి మోతాదుకి మించకూడదు, మోతాదు తగ్గకూడదు. అందుకే లక్ష్మీదేవి అందులో కూర్చున్నది. అక్షయ తృతీయ రోజు కొన్న ఉప్పును ఇంటిలో నీళ్ళలో ఒక చుక్క వేసి ఇల్లంతా తుడవండి, నెగిటివ్ వైబ్స్ పోతుంది. చిన్నపిల్లలు ఉన్న రూమ్లో ఒక గ్లాసులో పెట్టండి, మీ బాత్రూమ్స్లో కూడా ఒక గ్లాసులో పెట్టండి. మీరు సంపాదించే ప్రతి డబ్బుని ఒక మట్టి మూకుల్లో ఉప్పు వేసి అందులో ఆ రోజు డబ్బుని అలా పెట్టి మరుసటి రోజు బీరువాలో పెట్టండి, చాలా నిలవ ఉంటుంది. ప్రయత్నం చేసి చూడండి. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. అక్షయ తృతీయ రోజు
మీ మనసుకి ఏది నచ్చితే అలా చేయండి. ఆరోగ్యంగా ఉండి సంతోషంగా ఉండి. పరోపకారార్థే ఇదం శరీరం అన్నట్టుగా ఇతరులకి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. విజయోస్తు.